నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ నేను ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇది ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను మీతో. ఏమీ అనుకోకండి, కొంచెం ఒక 1 వీక్ నుంచి అనుకుంటా నేను వీడియో ఇది పోస్ట్ చేయలేకపోయాను. కాలేజీలు స్టార్ట్ అయినాయి కదండి, ఇంటర్ కాలేజీలు. ఇంకా మా అమ్మాయిని పంపించినాక నాకు ఒక 3-4 రోజులు ఏదోలా అనిపించిందండి, కొంచెం బాధగా. నేను వీడియోస్ కూడా అందుకే పోస్ట్ చేయలేకపోయాను, కొంచెం డల్గా, పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు కూడా. ఈ వీడియో కూడా నేను తను ఉన్నప్పుడు షూట్ చేసింది. ఇంకా ఈ వీడియోలో నేను ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటాను అనేది మీరు చూడొచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే నచ్చితేనే చేసుకోండి. ఇంకా మార్నింగ్ నేను లేచి నైట్ ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. కిచెన్ అంతా కూడా, కౌంటర్ టాపు, గ్యాస్ స్టవ్, గిన్నెలన్నీ కడిగేసి ఇదంతా కూడా చక్కగా మాప్ పెట్టేసుకున్నాను. స్టవ్ కూడా తోమేసుకొని ఇంకా నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అంటే మనకి ఫ్రైడే కాబట్టి కొంచెం 12 అవ్వకముందు పూజ చేసుకోవాలని ఉంటుంది కదా. ఇంకా పిల్లలకి టిఫిన్లని అవన్నీ లేట్ అవుతూ ఉంటాయి. ఇంకా నేను లేచాక మా చిన్నమ్మాయి ఒక్క క్షణం కూడా మంచం మీద ఉండదండి. తను వచ్చేసి ఇక సోఫాలో కూర్చొని నిద్రపోతుంది. నేను ఇంకా ఇల్లు ఊడ్చేస్తున్నాను. ఇంకా కిచెన్లో పనులు ఏమీ లేవు కదా. మామూలుగా అయితే గిన్నెలు తోమడం, ఇంకెక్కడెక్కడ సర్దే పనులు ఉంటాయి. మామూలుగా అయితే నైటే చేసుకుంటానండి అవన్నీ కూడా. గిన్నెలు మాత్రం ఎప్పుడన్నా ఆపుతాను, స్కిప్ చేస్తూ ఉంటాను తోమలేక. ఇంకా మార్నింగ్ లేచాక ఇంక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ ఫ్రైడే అంటే ఏముంటుందండి, మనకి ఇంకా ఆడవాళ్ళకి పూజ చేసుకోవాలి, బయట క్లీన్ చేసుకోవాలి, చక్కగా ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని దేవుడికి మనం పూజ చేసుకుంటాం కదండి. ఇంకా అలానే బయట కూడా కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటాము. ఇంక ఫస్ట్ ఇల్లు తుడిచేస్తే బయట కడగొచ్చులే అని ఇల్లంతా కూడా మాప్ పెట్టేస్తున్నాను. మామూలుగా డైలీ పెడతాను. ఇంకా ఎప్పుడన్నా కూడా ఒక రోజు ఒక ఒంట్లో బాగాలేకపోయినా ఏదన్నా రోజు ఇంకా స్కిప్ చేస్తూ ఉంటాను. ఇంకా మా పాప ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు అప్పటికి, నేను ఈ వీడియో తీసే అప్పటికి స్కూలు కాలేజీ స్టార్ట్ అవ్వలేదు. ఇంక ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. ఇంకా ఆడవాళ్ళంటే తప్పదు కదండి. ఇంకా ఇదిగోండి చూడండి, ఇక్కడ స్నానం చేసి వచ్చాను. ఇంకా మా చిన్నమ్మాయి కూడా నాకు స్నానం చేసి రామ్మ నేను కొంచెం హెల్ప్ చేస్తానని తను కూడా స్నానానికి వెళ్ళింది. పూలు కూడా పెట్టేసింది నేను వచ్చేసరికి. ఇంకా పూలు పెట్టింది. నేను ఈ దీపారాధన ఒత్తులు అవన్నీ కుందులు కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పసుపు, కొంచెం గంధం కలిపేసి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా. ఇంకొక పేరు కూడా ఉందండి, చిన్నవి కూడా ఉన్నాయి. 2 జతలు పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనకి పూజ లేట్ అయిపోతుంది, మన ఇప్పుడు దీపారాధన కుందులు కడగాలి అని ఇబ్బంది లేకుండా ఒక్కొక్క పేరు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఇవి పెద్దవి అనమాట, వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను. ఈ అమ్మవారు కామాక్షి దీపం అమ్మవారు కూడా చాలా మహిమగలదండి. మనం నమ్ముకోవాలి. కానీ వెళ్ళొచ్చామండి ఒకసారి, కంచి వెళ్ళాం. అమ్మవారు ఎంత కన్నులు నిండుగా కనిపించారంటే నాకు చాలా సంతోషం వేసిందండి. చాలా హాయిగా అనిపించింది మనసుకు కూడా. ఇంకా తులసి కోట బయటే ఉంది కదా, ఇంకా తులసి కోట కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను. ఆ రోజు నేను తులసి కోట దగ్గర ముగ్గు వేయటం మర్చిపోయానండి హడావిడిగా. ఎందుకంటే టిఫిన్ కూడా అవ్వలేదు, జస్ట్ కాఫీ మాత్రమే తాగాను. ఇంకా టిఫిన్ కూడా అవ్వలేదు. ఇంకా పిల్లలు లేచారు, మా వారు లేచారు, లేట్ అయిపోతుందని నాకు అసలు గుర్తే లేదు. మామూలుగా అయితే ముగ్గు పిండితో కానీ లేదా మామూలు ముగ్గు వేసేస్తాను. ఇంకా ఆ రోజు మర్చిపోయాను. ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నానండి. మనకి ఆడవాళ్ళంటే ఏదో మొక్కుబడిగా పూజలు చేసామన్నట్టు కాకుండా, నేను ప్రతిరోజు చేస్తానని చెప్పనండి. కాకపోతే చేసుకున్నప్పుడే మనస్ఫూర్తిగా భగవంతుడిని నమస్కరించుకుంటాను చాలా ప్రశాంతంగా. ఇంకా రోజు చేయాలంటే మనకి కొంచెం కుదరని పని. ఇంక ఇలా బొట్లు పెట్టేసుకున్నాక చాలా కలగా అనిపిస్తుంది అదంతా కూడా. తర్వాత ఇంకా మనకి ఇంటి రోల్ అంటే సాక్షాత్తు మహాలక్ష్మితో సమానం కదండి. ఇంకా నాకు బయట ఒక రోల్ ఉంది, మీరు వీడియోలో ఎప్పుడైనా చూసే ఉంటారు. దానికి పెట్టేసి వచ్చి ఇంట్లో ఇంకా చిన్న రోల్ ఉంది. నాకేంటో ఈ రోళ్ళ పిచ్చి ఎక్కువ అండి. మొన్న విజయవాడ మీకు వీడియో చూపించాను కదా, అక్కడ కూడా చిన్ని రోళ్ళ కనిపించినాయి.
నేను తీసుకుందాం అంటే మా పెద్ద పాప నీకు రోళ్ళ పిచ్చి బాగా పట్టింది మమ్మీ వద్దు అంది. నాకు చాలా ఇష్టం అండి చిన్ని చిన్ని రోళ్ళు కానీ పెద్ద పెద్ద రోళ్ళు కానీ అలా మనం వాటిలో చేసుకుంటేనే మన హెల్త్ కూడా బాగుంటుంది కదండి. ఇంకా తర్వాత మా చిన్నమ్మాయి తను చిన్నమ్మాయి అనమాట దీపారాధన చేసేసింది. నేను చేస్తాను మమ్మీ అంది. తలస్నానం చేసింది ఆల్రెడీ. నేను చేస్తాను మమ్మీ ఈరోజు పూజ అంది. సరే నువ్వు ఇక్కడ చెయ్యమ్మా నేను బయట చేస్తాను తులసమ్మ కానీ వెళ్ళానమాట. ఇంకా ముగ్గు నేను ఆ రోజు హడావిడిగా స్నానం చేసేటప్పుడు మా పెద్దమ్మాయికి చెప్పి అమ్మ నువ్వు వేయరా ముగ్గు అంటే తను వేసింది. అక్కడ వేసింది ఆల్రెడీ కలర్ చాక్ పీస్తో. ఇక్కడ చూసారా కూర్చొని బాసా బట్టలు వేసుకొని మరీ వేస్తుంది ముగ్గు. నాకు ఈ కలర్ చాక్ పీసులు పెద్దగా ఇష్టం ఉండవండి. వైట్ చాక్ పీసులు ఉంటాయి కదా వాటితోనే చక్కగా ముగ్గు అంతా కూడా అందంగా కనిపిస్తుంది. ఇంకా బయట కూడా దీపం పెట్టేశాను. ఆ రోజు బాగా గాలి తోలుతుందండి. అసలు దీపం కూడా నిలబడలేదు. మార్నింగ్ 9 కూడా అవుతుందో అవలేదు అనుకుంటా. అస్సలు ఫుల్ గాలి. ఇంకా దీపం కూడా కొండెక్కుతూ ఉంది. 2-3 సార్లు వెలిగించాను. ఇంకా వెలగదులే అని జస్ట్ అగరవత్తులు మాత్రం వెలిగించి దండం పెట్టుకున్నాను తులసమ్మని. చాలా అందంగా ఉంది కదా తులసమ్మ అనకూడదులేండి మనం. ఇంకా ఇంట్లో దీపారాధన చేసేసింది మా అమ్మాయి. చేసేసి మామిడి పండు ఉంది ఇంట్లో. మామిడి పండు ఒకటే ఉంది. అంతకుముందు తీసుకొచ్చిన ఒకటే ఉంటే తను ఇక్కడ పెట్టేసింది. ఇంకా ఫ్రైడే కదండి నాకు ఇక్కడ ఇది గ్లాస్ది కొంచెం ఉంది. ఎప్పుడన్నా ఇట్లా మామూలుగా ఇట్లా డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా రోజు గులాబీ పూలు ఇంట్లో ఎక్కువే ఉన్నాయండి. ఇంకా గులాబీ పూలు కూడా ఇట్లా చక్కగా అందంగా అలంకరించుకున్నాను. దాంట్లో వైట్ ఫ్లవర్స్ ఉంటే బాగుండేది అనిపించింది. తర్వాత ఇంకా మా వారు లేచి బయటికి వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చారండి. అప్పటికి ఇంకా సీజన్ నడుస్తూనే ఉంది. నేను ఈ వీడియో తీసి అప్పటికి మామిడి పళ్ళు తీసుకొచ్చారు. కానీ అంత ఫ్రెష్గా లేవు. ఎందుకంటే సీజను అయిపోవచ్చింది కదా. ఇంకేంటంటే కొంచెం ఇలానే వస్తూ ఉంటున్నాయి. ఇంకా పిల్లలు ఊరుకోరు కదండి. మనం ఊరుకున్నా కానీ మ్యాంగోస్ అంటే ఎవరైనా కానీ తినాల్సిందే కదా. ఇంకా సమ్మర్లో దొరికేది మ్యాంగో కాబట్టి ఇష్టంగా తింటాం పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇంకా పూజ అంతా కూడా అయిపోయిందండి. ఇంకా అయిపోయాక కాఫీ పెడుతున్నాను. మామూలుగా నేను నిన్న నైట్ పాలుంటే కొంచెం తాగేసి ఇంకా మా వారు లేచి మామిడి పళ్ళు తీసుకొచ్చి బయట నుంచి వచ్చారు కదా. ఇంకా సరే తనకు కూడా ఇద్దాంలే అని కాఫీ పెట్టాను. వెనకమాల ఏమి నాయిస్ వస్తుంది ఏమనుకోకండి. కొంచెం బండి సౌండ్లు అవన్నీ కూడా వస్తున్నాయి, ఏమీ అనుకోవద్దు. ఈ వీడియో అంతా చూస్తే కూడా మీకు ఎక్కడో ఒక చోట నచ్చే ఉంటుంది కదండి. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇక్కడ నేను ఇంకా మార్నింగ్ ఆ రోజు ముందు రోజు నైట్ ఉప్మా ఇడ్లీకి దోశకి ఏమీ వేయలేదండి. ఇంకా ఉప్మా చేసేయచ్చులే అని. పిల్లలకి అస్తమాను ఇడ్లీలు దోశలు చపాతీలు పూరీలు అవన్నీ కూడా అలవాటు చేయకూడదండి. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళి హాస్టల్లో ఉండాల్సిన పిల్లలు కొంతమంది ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే కొంచెం అడ్జస్ట్ అవ్వలేరు అక్కడ. ఇవి ఇడ్లీలు దోశలు తిని మనకి హాస్టల్లో ఇడ్లీ పెడతారు కానీ దోశ చాలా తక్కువ అండి. ఇంకేంటంటే ఈ పిల్లలకి కొంచెం ఉప్మా అలవాటు చేస్తున్నాను ఈ మధ్య. ఇంకా ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళి హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదండి కొంతమంది పిల్లలకి. ఇంకా మా పెద్దమ్మాయిని ఆల్రెడీ కాలేజీలో జాయిన్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇంకా అస్తమాను నేను ఇట్లా దోశలు వేసి తనకి అలవాటు చేస్తే ఇంకా తన హాస్టల్లో అడ్జస్ట్ అవ్వలేదు. అందుకే ఉప్మా ఎక్కువగా చేస్తున్నాను ఈ మధ్య. ఇంక ఇవేంటంటే పూలు పోస్తున్నాయి కొంచెం ఈ మధ్య. ఎందుకంటే అంతకుముందు లేవు. ఏప్రిల్లో ఆ మధ్యలో రాగానే పూలు చక్కగా చెట్టు నిండా పూలు కాసాయి. ఇప్పుడు లేవండి. ఇప్పుడే కొంచెం వస్తుంది. ఇగురు అనేది బాగా వచ్చి పూలు కూడా ఒక 10 మొగ్గల దాకా ఉన్నాయి. ఈ మధ్య పట్టించుకోవట్లేదండి, ఎరువేయట్లేదు అసలు. అందుకే పూలు కూడా సరిగ్గా పూయట్లేదు. ఇంకా ఏదో పని సరిపోతూనే ఉంది. ఇల్లు షిఫ్టింగ్ అని, తర్వాత ఊరు వెళ్ళటం అని, అక్కడి నుంచి షాపింగ్ అని ఏదో ఒకటి సరిపోతూనే ఉంటుంది కదండి. మనం ఆడవాళ్ళుగా ప్రతి ఆడవారి బాధ్యత ఇదే. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి కదండి. మొక్కలు కూడా పట్టించుకోవాలి. కాకపోతే టైం ఉండట్లేదు నాకు. ప్రతి ఇల్లాలిగా ప్రతి ఆడదానికి అన్ని పనులు మనం తప్పించుకోలేమండి. ఏదో చేసామా ఉన్నట్టు కాకుండా ఇల్లుని సరిదిద్దుకునే వాళ్ళే సరైన ఇల్లాలుగా నేను అనుకుంటాను. నాకు సాధ్యమైనంత వరకే అన్నీ కూడా చేసుకుంటానండి.
ఉంటానండి.